మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం ఇప్పటివరకు కూడాను ఈ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అనేక మంది రాక్షసుని సంహరిస్తూ ఈ గోపాలులందరినీ ఉద్ధరిస్తున్నారు. నిన్నటి కథలో మనం ప్రళంబాసురుణ్ణి ఏ విధంగా బలరాముడు సంహరించాడు అన్నది చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ గోపాలులందరూ కూడాను మహేంద్రుడికి పూజ చేయాలని నిర్ణయించుకోవడం, దానికి శ్రీకృష్ణుడు అడ్డు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారందరూ కూడాను శ్రీకృష్ణుడినే తమ భగవంతుడిగా పూజించడం మొదలు పెడతామన్నారు. అద్రికి పూజ చేయమన్నాడు శ్రీకృష్ణుడు. దానికి పెద్దలంతా కూడాను ఒప్పుకున్నారు. తన మాటే తలబెట్టక గోవర్ధనగిరిని పూజించారని దేవేంద్రుడికి కోపం వచ్చేసింది. భగ్గుమన్నాడు అతను. ప్రళయకాల మేఘాలను రమ్మని పిలిచాడు. వచ్చాయి అవి. విన్నారా? భూలోకంలో విడ్డూరం చూశారా? బృందావనంలో నందగోపులు మొదలైన వాళ్ళందరికీ కొవ్వెక్కింది. నన్ను పూజించడం మానుకున్నారు. ప్రతి ఏటా జరిగే తంతుని కాలదన్నారు. కృష్ణుడి మాటలు విని పనికిమాలిన చిన్న గుట్టకు పూజ చేశారు. అయినా మించిపోయిందేం లేదు. ఇల్లు అలగ్గానే పండగ కాదుగా అన్నాడు దేవేంద్రుడు. నిజమే అన్నట్టుగా చూస్తున్న మేఘాలతోటి అంతలోనే అతను మళ్ళీ ఇలా చెప్పాడు. వెంటనే మీరు వెళ్ళి పల్లెని పల్లెలోని పశువుల్ని కకావికలం చేసినట్టుగా వాటికి ప్రాణభీతిని కలిగించేట్టుగా వర్షించండి. వారం రోజుల పాటు కుండపోతుగా వర్షాన్ని కురవనండి. ఎక్కడా ఎండ అన్నది కనిపించకూడదు. అంతా చీకటిమయం కావాలి. ఉరుములతోటి మెరుపులతోటి ఒక్క క్షణం కూడా తెరిపి తీయక ఊపిరాడనీయక వేధించండి. తోడుగా సుడిగాల్ని కూడా తీసుకెళ్ళండి. పొండి అన్నాడు దేవేంద్రుడు.
అతని ఆజ్ఞను అనుసరించి కదులుతున్న మేఘాలతోటి మళ్ళీ అన్నాడిలా, మీరలా రెచ్చిపోతూ ఉన్నది నేను దగ్గరుండి చూస్తాను, పదండి అన్నాడు. మేఘాలు ముందు కదిలే. ఓ మేఘాన్ని అధిరోహించి దేవేంద్రుడు కూడా బయలుదేరాడు. కాసేపటికి పల్లెలను ఆక్రమించే ఈ మేఘాలు భయంకర ధ్వనులతోటి ఒక్కొమ్మడిగా విజృంభించాయి. పల్లె ఈశాన్య దిశలో అకస్మాత్తుగా మెరుపులు మెరిశాయి. కత్తి అంచుల్లాగా తళతళ్లాడిపోయాయి. జంఝుమారుతం చెలరేగిపోయింది. మహావేగంతో కిందకు వచ్చింది. నేలమీద చెట్లను కూకటి వేళతో సహా పెళ్లగిచ్చేసింది. భరించలేని ఎండ సహా వేడివేడి ఆవిళ్ళు నలువైపులా వ్యాపించాయి. ఈగలు ఎక్కువైపోయాయి. ఆకాశంలో జేగురు రంగు చిక్కపడింది. ఎర్రని పచ్చని సూర్యకిరణాలు ఇరుసంజల్లో నిలువున భూమిని తాకి దొంతలు దొంతలుగా మబ్బులు పోగుబడ్డాయి. పల్లె పెద్దలు ఇది గమనించారు. అనుకున్నారు ఇలాగా, ఉరుముల శబ్దం తూర్పున భరించలేనంతగా ఉంది. పర్వత శిఖరాలపై తెల్లని మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. వాతావరణాన్ని చూస్తుంటే పెద్ద గాలివాన వచ్చేట్టుగా ఉంది. ఈ అకాల వర్షానికి ఏమవుతామో ఏమో భయంగా ఉంది అనుకున్నారు. వారు అలా అనుకున్నదే ఆలస్యం. కారు చీకట్లు కమ్మేశాయి. కులపర్వతాలు కూలిపోతున్నట్లుగా, చతుస్సముద్రాలు పొంగుతున్నట్టుగా పెనుశబ్దంతోటి కుండపోతగా ఎడతెగని వర్షం ప్రారంభమైపోయింది. చూడలేనంత మెరుపులు పెరిశాయి. భయంకరంగా పిడుగులు పడ్డాయి. పూన బోంతరాళం భోరుమంది. పల్లె పెద్దలు అది గమనించి గొల్లుమన్నారు. ఇది కల్పాంతమా ఏమిటి? ఈ వర్షం ఏమిటి? ఈ జడివానికి నేల కనిపించకుండా పోతోందే. మనకేది దిక్కు? ఎటుపోగలం? ప్రాణాలు కాపాడుకోవడం ఎలాగా? దేవేంద్రునికి అందాల్సిన పూజలు తాను అందుకుని నిశ్చలంగా ఉన్న గోవర్ధనగిరిని చూసే మేఘాలు. నీ పని పడతాను చూడు అన్నట్టుగా దాని శిఖరం మీద విరుచుకుపడ్డాయి. భోరును వర్షించాయి. గాలివాన ఇటు మనుషుల్నే కాదు, అటు పశువుల్ని, పల్లెల్లోని సమస్త ప్రకృతిని అతలాకుతలం చేసేసాయి. పదే పదే పడుతున్న పిడుగులతోటి పెద్ద పెద్ద చెట్లన్నీ నేల కూలిపోసాగాయి. తట్టుకోలేని గాలికి కూకటి వేళ్లతో సహా పెళ్లగిళ్లిన చెట్లన్నీ నీళ్లలో కొట్టుకుపోసాగాయి. నీడనిచ్చే చెట్లు లేవు, తడిసిపోతున్నాయి. రెక్కలల్లాడిచ్చే అవకాశమే లేదు. ఆఖరి దాంతోపాటు ఎక్కడి పక్షులు అక్కడ నేలపై కూలి మరణించసాగాయి. మరణించిన పక్షులు నీటిలో కొట్టుకుపోతున్నాయి. కొండ గుహల్లో దాక్కున్న మృగేంద్రాలు భయంతో వణికి ప్రాణాలను కోల్పోతుంటే మిగిలిన ప్రాణాల గురించి చెప్పడం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇక్కడ అడవుల్లో ఆలమందలు దారి తెన్ను కానరాక నలువైపులా చెదిరిపోసాగాయి. వర్షం దాటిని తట్టుకోలేక ఒకదాని మాటను ఒకటి తలలు దాచుకుంటున్నాయి. కొన్ని బురదలో కూరుకుపోతున్నాయి. ముదిమ పశువులు ప్రాణాలను విడిచిపెట్టాయి. ఈ చెట్టు చాటున అవి పడిపోతున్నాయి. ఆబోతులు సైతం అదే తీరను మరణించసాగాయి. గోపాలకుల పర్ణకుటీరాలన్నీ ఎగిరిపోయాయి. బళ్ళు తలకిందులైపోయి, వస్తువులు చిందరవందరైపోయి, పాడి పంటలు పాడైపోయి, గోపాలులకు దిక్కు లేకపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా ఆ దేవుడు శ్రీకృష్ణుడే అర్రా, పదండి ఆయనకే మొరపెట్టుకుందాం అంటూ పడుతూ లేస్తూ సమీపించారు కృష్ణుణ్ణి. కృష్ణ కృష్ణ ఆపద్బాంధవ, అనాథరక్షక, గోవులతో సహా మమ్మల్ని కాపాడు అంటూ ప్రార్థించారు. ఆలమందరు కూడా తమను కాపాడవలసిందిగా మోరలెత్తి ఎలుగెత్తి ఆక్రోశించాయి. ఇటు పల్లెజనం అటు ఆలమందలు ఆక్రోశిస్తుంటే తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. ఆలోచనలో పడ్డాడు. తనకు జరుగుతున్న పూజను అడ్డుకున్న కారణంగానే దేవేంద్రుడు ఇంతటి ప్రళయానికి ఒడిగట్టాడు. ప్రజలను నానాహింసలు పెడుతున్నాడు. అసలు సంగతి గ్రహించలేకపోతున్నాడు. నేను గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకుని ఆ నీడకు గోవులను గోపాలకుల్ని తరలించి కాపాడుకుంటే ఏమవుతాడతను? గర్వం అణిగి కాళ్లబేరానికి రాడు. గోవర్ధనోద్ధరణే తక్షణ కర్తవ్యం అనుకున్నాడు కృష్ణుడు. గోవర్ధనోద్ధరణంతోటి మానవ లోకాలకే కాక దేవేంద్రుడికి కూడా తానేమిటో తెలియజెప్పాలని నిశ్చయించుకున్నాడు. కంటి ఎదురుగా ఉన్న గోవర్ధనగిరిని చూశాడు. చకచకా నడుచుకుని చేరుకున్నాడు అక్కడికి. ఇంతింత ధారలుగా కురుస్తున్న వర్షాన్ని చూశాడు. చేతులు జోడించి తమని కాపాడమంటున్న గోవుల్ని, పల్లెజనాన్ని చూశాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. కొలంలోని తామర మొగ్గను తొండంతో ఏనుగు తొలగించినంత సులువుగా గోవర్ధనగిరిని అడుగున చేయిపెట్టి అవలీలగా దాన్ని పైకెత్తాడు కృష్ణుడు. గొడిగిలా నిలిపాడు దాన్ని. హఠాత్తుగా పర్వతం పైకి లేవడంతో అటూ ఇటూ అది ఊగడంలో దానిమీదున్న చెట్లన్నీ కూకటి వేళ్లతో సహా
పెళ్లకిళ్ళి కింద పడ్డాయి. పరుగు తీస్తున్న లేళ్లు జారిపడ్డాయి. ఉరుకుతున్న మృగేంద్రాలు సహా కలుగుల్లో దాక్కున్న సర్పాలు బయటకు వచ్చి ఎటుపడితే అటు పరుగులు తీశాయి. గిరిపై నివసిస్తున్న విద్యాధరులు మునీంద్రులు అయోమయంగా చూసి ఏమవుతుందో అంతుచిక్కని పరిస్థితిలో పరుగులంకించుకున్నారు. విడివడిన చర్యలు పొగళ్ల నుండి రత్నాలు గైరికాది ధాతువులు కొల్లలు కొల్లలుగా జారిపడ్డాయి. ఇది చూసిన గోపాలురు నిశ్చేష్టులయ్యారు. అంతలోనే తేరుకొని ఆనందించారు. కృష్ణ కృష్ణ అంటూ పరుగులు తీసి వచ్చి నిలిచారు. అలా తన చుట్టూ నిలిచిన గోపాలులతోటి కృష్ణుడు అప్పుడు ఇలా అన్నాడు: ఈ జడివానికి జడిసిపోతున్న గోవులను మిమ్మల్ని రక్షించేందుకే నేను ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టుకున్నాను. చూశారుగా, దీని కింద చాలా విశాలంగా ఉంది. మీరంతా పశువులతో సహా వచ్చి ఈ గిరి కింద నివసించండి. ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ ఉండండి. స్వేచ్ఛగా విహరించండి. వేల కొరది ఆలమందలకు ఇది సరిపోతుందా అని ఆందోళన చెందకండి. ముల్లోకాలు వచ్చి నిలిచిన ఈ ప్రదేశంలో ఒకంత ఖాళీ స్థలం ఉంటుంది, రండి అన్నాడు. కృష్ణుని ఆహ్వానాన్ని అందుకున్న పల్లె ప్రజలంతా గోవర్ధనగిరి కిందకి దాని నీడలోకి ప్రవేశించారు. పశువులను కూడా పదిలంగా చేర్చారు. కావిళ్లతోటి బళ్లతోటి కావలసిన గృహోపకరణాలతో సహా భార్యాబిడ్డల్ని గిరి కిందకి తరల్చి ఊపిరి పీల్చుకున్నారు. భయం లేదిగా అనుకున్నారు. తమకి అభయాన్ని ప్రసాదించిన కృష్ణుణ్ణి వేణ్ణోళ్ల పొగిడారు వాళ్ళు. చేతులు జోడించి నమస్కరించారు. సాష్టాంగపడ్డారు. ప్రణామాలు చేశారు. 7 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. ఆ 7 రోజులు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకునే ఉన్నాడు. గోపాలులకు ఎలాంటి బాధలు భయాలు లేకుండా పోయాయి. గమనించాడు దేవేంద్రుడు. సిగ్గుపడ్డాడు. చేసేది లేక ప్రళయకాల మేఘాలన్నింటినీ ఉపసంహరించాడు. స్వర్గలోకం చేరుకున్నాడు. మేఘాలు తొలగిపోవడంతోటి ఆకాశం కడిగిన ముచ్చంలాగా కనిపించింది. నిర్మలంగా నిలిచింది. చూసిన గోపాలురు ఆనందించారు. గోవర్ధనగిరి కింద నుంచి బయటకొచ్చారు. ఆలమందలు అడవులకు చేరి మేతమేయనారంభించాయి. కురిసిన వర్షానికి కొనలు తేరిన లేత పసిరి పచ్చికలు చూడముచ్చటగా ఉన్నాయి. తీగలన్నీ చిగురుటాకులు తొడిగాయి. చెట్లన్నీ సన్నని గాలులతోటి తలలూపాయి. వాననీరు తొలగిపోవడంతో దారులు ఏర్పడ్డాయి. మృగ సంచారానికి వీలు కలిగింది. కృష్ణ ఆలమందలు ఆప్తులు బయటికి వెళ్ళిపోయారు. అందరూ సుఖంగా ఉన్నారు. చాలించిక గోవర్ధనగిరిని యథాస్థానంలో ఉంచిరా అన్నారు మిత్రబృందం. వారి పిలుపులందుకొని గిరిని యథాస్థానంలో ఉంచాడు కృష్ణుడు. ఎవరు ఎంతటివారో దేవేంద్రుడికి బాగా అర్థమైంది. కృష్ణుడు ఎంతటివాడో ఇంకా బాగా అర్థమైంది. తటస్థునిగా కూర్చుంటే కృష్ణుని పట్టించుకోనట్టే అవుతుందని భయం చెందాడు ఈ దేవేంద్రుడు. తన శ్రేయోవృత్తికి ఆటంకం అని కూడా తలిచాడు. వెంటనే ఐరావతాన్ని అధిరోహించాడు. దేవప్రముఖుల్ని వెంటబెట్టుకున్నాడు. వజ్రాయుధం ఆదిగా దివ్య చిహ్నాల్ని ధరించి దివి నుండి భూమికి దిగి వచ్చాడు దేవేంద్రుడు. గోవర్ధనగిరి చర్యపై చిద్విలాసంగా కూర్చున్న కృష్ణుని చూశాడు. అతని తేజస్సు ముందు తానెంత, తన తేజస్సెంత. పట్టి చూస్తే దేవతలందరికీ పూజనీయుడు శ్రీమన్నారాయణులాగానే ఉన్నాడే ఈ కృష్ణుడు. తెలియక తాను అపచారానికి పాల్పడ్డాడు. తప్పు చేశాననుకున్నాడు దేవేంద్రుడు. ఐరావతం నుండి కిందకు దిగాడు. కృష్ణుని సమీపించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. కృష్ణుడు పట్టించుకోలేదది. దేవేంద్రుణ్ణి పూచిక పుల్లలాగా తీసిపారేశాడు. ముఖాన్ని అటు తిప్పుకున్నాడు. ఇది గ్రహించాడు దేవేంద్రుడు. చేతులు జోడించి నమస్కరిస్తూ స్తుతించాడిలా: పరమేశ్వర, వివిధ దివ్య అవతారాలతోటి లోకాలన్నింటినీ కాపాడుతున్న కరుణామూర్తివి నీవు. సకల వేదాలు సమస్త యజ్ఞాలు నువ్వే. నీకన్నా వేరొకటి ఈ లోకంలో లేదు. లోకాల సృష్టి స్థితి లయకు ఏకైక కారకుడివి, నిర్గుణ స్వరూపుడివి, పరమ పూజ్యుడివి. ఓ కృష్ణ, గోపాలకుడివే ఉన్న నీ అసలు స్వరూపం తెలుసుకోలేక నీ పట్ల అపచారం చేశానయ్యా. నన్ను మన్నించు. అఖిల భువన నియంతవు. నిన్ను శాసించగలవారెవరు? నాకింతటి వైభవాన్ని ప్రసాదించింది కూడా నువ్వే. నేను ఆజ్ఞాపిస్తుంటే వేలకు వేల మేఘాలు ఒక్కుమ్మడిగా వర్షిస్తుంటే నువ్వొక్కడివే ధైర్యంగా నిల్చావు. ఆలవందల గోపాలకుల ఆపద్భీతిని తొలగించావు. చూసి ఎంతగానో ఆనందించాను. ఆటబంతిని పైకెత్తినట్టుగా నువ్వు గోవర్ధనగిరిని పైకెత్తి ఎప్పుడైతే పట్టుకున్నావో అప్పుడే నువ్వంటే, నీ మహిమంటే లోకవిదితమైంది. నీ అవతార ప్రయోజనం కూడా స్పష్టమైంది. బ్రహ్మాదులు నీకు సాటిరారు. నువ్వు సముద్రుడువు, హిమవంతుడువు, దేవాధిదేవుడు,
నన్ను స్వర్గాధిపతి చేసిన కరుణామూర్తివి. స్వర్గలోకంపై పరమేష్టి లోకం, దానిపైన గోలోకం ఉన్నాయి. భువనం పాలిస్తున్న గోవుల్ని నువ్వు గోవర్ధనగిరినెత్తి ఆనందింపచేశావు. తమ సంతతి వారిని కాపాడి సంతోషపెట్టావు. అదితికి కశ్యపునికి ముందుగా నేను పుట్టిన కారణంగా నేను నీకు అగ్రజుడను. నువ్వు నాకు సహోదరుడు. ఈ కారణంగా నువ్వు నన్ను ఆదరించాలి, అనుగ్రహించాలి అని వేడుకొని, కృష్ణ, గోలోకంలోని గోవులన్నీ నిన్ను ఇలాగే వేడుకున్నాయి కదా. గోవర్ధనగిరిని ఎత్తి మా గోజాతిను సంరక్షించావు. మాకు గౌరవనీయుడివి. నిన్ను మా కులస్వామిగా అభిషేకించజల్తావు. కాదనక మా తరపున దేవేంద్రుడు ఆచరించే అభిషేకోత్సవాన్ని అంగీకరించు అని చేతులు జోడించి నమస్కరిస్తూ కృష్ణుని సమాధానం కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు దేవేంద్రుడు. అక్కడికి అయిపోయిందా? అవలేదు. చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది అన్నట్టుగా ఆయన గొంతు సవరించుకున్నాడు. మరి ఆయన ఇంకా ఏం చెప్పదలుచుకున్నాడు? దానికి శ్రీకృష్ణుడి రియాక్షన్ ఏంటి? ఇది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి విందాం. అంతవరకు సెలవు.